హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సర్గసీ. యూజువల్గా అసలు ఈ సర్గసీ అంటే ఏంటి, ఈ సర్గసీ పద్ధతిని ఎవరికి అడ్వైస్ చేస్తారు, లేదా ఈ సర్గసీలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజువల్గా ఒక కపుల్ ఏదన్నా కారణం ద్వారా ప్రెగ్నెన్సీని పొందలేకపోయినట్లయితే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఆ యొక్క వైఫ్ నుంచి ఎగ్స్ని తీసుకొని, హస్బెండ్ నుంచి స్పర్మ్స్ తీసుకొని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంబ్రియోన్ అనేది తయారు చేస్తాం. ఇటువంటి ఎంబ్రియోని వేరే యొక్క స్త్రీ గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా ప్రెగ్నెన్సీని పొందడాన్ని సర్గసీ అంటాము. అంటే ఎవరైతే కపుల్ ఇందులో సర్గసీ పద్ధతిని ఆశ్రయిస్తున్నారో వాళ్ళని ఇంటెండింగ్ కపుల్ అని అంటాము. అలానే ఎవరు సరగేట్ మదర్ లాగా యాక్ట్ చేస్తున్నారో, అంటే అద్దె గర్భాన్ని ఇస్తున్నారో వాళ్ళని సరగేట్ మదర్ అని అంటాము. సో ఈ సర్గసీని యూజువల్గా ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే కొన్ని కండిషన్స్ లైక్ అంటే పుట్టుకతోనే యూట్రస్ లేదు, లేదా ఏదైనా హెల్త్ కండిషన్స్ వచ్చి యూట్రస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది, లైక్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, క్యాన్సరస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అనుకునేటప్పుడు, లేదా ఒకవేళ ఆ లేడీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకున్నట్లయితే తన లైఫ్కి రిస్క్ అని అనిపించిన కండిషన్స్లో, లేదా హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి ఆ లేడీకి, లేదా రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, పర్సిస్టెంట్గా థిన్ ఎండోమెట్రియం ఉంది, టీబీ హిస్టరీ ఉంది, ఇలాంటి కొన్ని కండిషన్స్లో మనం కపుల్కి సర్గసీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. రీసెంట్గా గవర్నమెంట్ జనవరి 2022లో ఒక న్యూ సర్గసీ బిల్ అనేది పాస్ చేసింది. దీనిలో ఏంటి అంటే ఎవరు పడితే వాళ్ళు సర్గసీని చేయించుకోలేరు, అలానే ఎవరు పడితే వాళ్ళు సర్గసీ మదర్ లాగా కూడా యాక్ట్ చేయలేరు. వీళ్ళు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటెండింగ్ కపుల్ ఎవరైతే సర్గసీ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అలానే మ్యారేజ్ అయ్యి మినిమం 5 years అన్నా అయి ఉండాలి. వాళ్ళకి ప్రీవియస్గా ఎనీ లివింగ్ చైల్డ్ అనేది ఉండకూడదు. అలానే వైఫ్ యొక్క ఏజ్ మినిమం 25 to 50 years మధ్యలో ఉండాలి. అలానే హస్బెండ్ యొక్క ఏజ్ 26 to 55 years ఏజ్ మధ్యలో ఉండాలి. ఇలా వాళ్ళు ఏజ్ ప్రూఫ్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇలా చాలా డాక్యుమెంట్స్ అనేవి కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇందులో రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, అంటే దిస్ ఈజ్ అ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూవెన్ ఇన్ఫర్టిలిటీ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ ద్వారా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇంటెండింగ్ కపుల్కి. అలానే సర్గేట్కి మదర్కి కూడా తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సర్గేట్ మదర్ యూజువల్గా ఏజ్ అరౌండ్ 25 to 35 years మధ్యలో ఉండాలి, మ్యారీడ్ అయి ఉండాలి, ఆల్రెడీ ఒక హెల్దీ లైఫ్ చైల్డ్కి బర్త్ ఇచ్చినట్టు ఉండాలి. అలానే హస్బెండ్ కన్సర్న్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో సర్గేట్ మదర్ యొక్క జనరల్ హెల్త్ స్టేటస్ కానీ, మెంటల్ హెల్త్ కానీ సరిగా ఉన్నట్టు ఒక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేవి కూడా వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సర్గసీలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ 9 నెలలు అయిపోయిన తర్వాత, ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని డైరెక్ట్గా ఇంటెండింగ్ కపుల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ బేబీ మీద సర్గేట్ మదర్కి ఎటువంటి లీగల్ రైట్స్ అనేవి కూడా ఉండవు. సో ప్రీవియస్గా ఏంటంటే సర్గసీ 2 types ఉండేది, అంటే కమర్షియల్ సర్గసీ అండ్ ఆల్ట్రిస్టిక్ సర్గసీ. ఈ కమర్షియల్ సర్గసీ అనేది ఇంతకు ముందు చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఇది గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇందులో ఏంటి అంటే సమ్ మానిటరీ బెనిఫిట్స్ అనేవి సర్గేట్ మదర్కి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆల్ట్రిస్టిక్ సర్గసీ. ఇందులో ఏంటి అంటే మన రిలేటివ్స్లో కానీ, ఫ్యామిలీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని సర్గేట్ మదర్ లాగా తెచ్చుకోవచ్చు, బట్ ఇందులో మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఏమీ ఉండవు. ఇందులో ఏంటి అంటే ఈ ఇంటెండింగ్ కపుల్ వీళ్ళు ఒక 3 years వరకు ఈ సర్గేట్ మదర్కి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ హాస్పిటల్ బిల్స్, ఫుడ్ బిల్స్ అనేవి కూడా ఈ ఇంటెండింగ్ కపులే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికి సర్గసీ అనేది అప్లికబుల్ కాదు అంటే సింగిల్ పేరెంట్కి కానీ, గేస్కి, ట్రాన్స్జెండర్స్కి, లెస్బియన్స్కి, ఇలాంటి కపుల్స్కి ఈ సర్గసీ అనేది ఆప్ట్ చేసుకోలేరు. గవర్నమెంట్ వీళ్ళని బ్యాన్ చేసింది. అలానే ఫారినర్స్ కూడా మన ఇండియన్ మదర్స్ని సర్గేట్ మదర్స్ లాగా యూజ్ చేసుకునే అవకాశం అసలు లేదు. సో ఇలా గవర్నమెంట్ అనేది ఏంటంటే ఫ్యూచర్లో పుట్టబోయే బేబీకి ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉండడానికి ఈ సర్గసీ యాక్ట్ని ప్రవేశపెట్టింది. ప్లస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కూడా చాలా స్ట్రిక్ట్గా డిజైన్ చేసింది. సో ఇది సర్గసీ గురించి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.